అందరికీ అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి 2 days ఉంటుంది. మార్చ్ 10, 11 మార్చ్ 10, 11 మంగళవారం రోజు వీడియో, మళ్ళీ బుధవారం రోజు 2 days తీసిన వీడియో అన్నమాట. ఇక్కడ వచ్చేసి దోశతో స్టార్ట్ అవుతుందన్నమాట నా ఈరోజు అయితే. టిఫిన్కి వచ్చేసి ఇక్కడ పిల్లలకి దోశ చేసేసాను. దోశ పిండి ఉంటే దోశ చేసి ఇచ్చేసా. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. వంటకు వచ్చేసి ఇక్కడ ఈరోజు కొన్ని వెరైటీస్ చేస్తున్నా. రైస్ నానబెట్టేసాను. ఇక్కడ వచ్చేసి పుదీనా ఉండింది, ఫ్రిడ్జ్లో పుదీనా ఉంది, అసలు చూసుకోలేదు. టిఫిన్ బాక్స్లో వేసి పెడితే బాగానే ఉండిందిలేండి. అందుకనే ఈరోజు ఎలాగో చేసేద్దాం, చూస్తే పాడైపోతుంది అనేసి అప్పటిదప్పుడు చేసేస్తాను అన్నమాట. అలాగా పుదీనా వేయించేసాను, కొన్ని పచ్చిమిర్చి వేయించా, కొన్ని టమాటాలు కూడా వేయించేసాను. ఒక 3-4 టమాటాలు, కొంచెం చింతపండు, మళ్ళీ కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, ఇవన్నీ కొంచెం వేయించేసి మిక్సీకి సన్నగా మిక్సీకి పట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి పక్కన పులుసు కూడా చేసేసాను మనం, చింతపండు పులుసు. కర్రీకి వచ్చేసి చిక్కుడుగాయ కర్రీ అన్నమాట. ఈరోజు 4 స్టవ్ల పైన 4 పెట్టాను. ఒక సైడ్ రైస్, ఒక సైడ్ కర్రీ, ఒక సైడ్ పులుసు, ఒక సైడ్ పచ్చడి. ఇక్కడ వచ్చేసి కర్రీకి అయితే చిక్కుడుగాయ కర్రీ, ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి పోపు పెట్టేశాను. ఉడికించి చేసేదాన్ని, ఇప్పుడైతే ఉడికించట్లేదు అన్నమాట. ఇలాగే పోపు పెట్టేసి చేస్తున్నా, బాగా వస్తుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం సన్నని మంటపై మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి పచ్చడి కూడా వేయించేసాను. రైస్ అయితే ఉడికిపోయింది. అప్పుడప్పుడు ఇత్తడి దాంట్లో చేస్తా రైస్, అప్పుడప్పుడు ఇలాగా స్టీల్లో దాంట్లో చేస్తున్నా. ఇదైతే పులుసు అయితే ఇత్తడి దాంట్లో అలాగ రావు కదా, అందుకనే ఇది కుక్కర్లో చేశాను అన్నమాట. ఇదిగోండి, ఇక్కడైతే పచ్చడికి వేయించేసాను. ఇది కొంచెం ఆరిపోయిన తర్వాత మిక్సీకి పట్టేస్తా. ఇదే కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసి పోపు వేయడానికి కూడా కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తా. మిక్సీకి పట్టిన తర్వాత మొత్తం కలిపేయడానికి వస్తుంది. ఇక్కడ వచ్చేసి పప్పు కూడా పెట్టేశాను. అది కొంచెం ఆరేంత వరకు ఇవన్నీ సామాన్లన్నీ అప్పటిదప్పుడు సర్దేసి పెట్టేస్తాను. ఇలాగా ఎక్కడొక్కడ సామాన్లు సర్దేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోవచ్చింది, ఇది కూడా కొంచెమే ఉండింది. దాంట్లో కొన్ని నీళ్లు పోసి కర్రీలోకి వేసేస్తే కూడా బాగుంటుంది. దాని తర్వాత పిల్లలకి రైస్ కూడా కొంచెము ఆరపెట్టేసాను అన్నమాట. టిఫిన్ బాక్స్లో వేసి కొంచెంసేపు పెట్టేస్తే వేడిగా ఉండదు. రైస్ అవి కట్టేసిన తర్వాత ఇవన్నీ కొంచెం కొంచెం వండినవి
డిష్ అవుట్ చేసేస్తున్నా, అన్నీ తీసేసి డిష్లోకి అలాగా వేసి పెట్టేసి టేబుల్ పైన పెట్టేస్తాను. ఇక్కడ నాకు కౌంటర్ టాప్ కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి ఇక్కడ పిల్లలకి ఇద్దరికి లంచ్ బాక్స్ అవన్నీ వేసి పెట్టేస్తున్నా. వాటర్ బాటిల్స్ అయితే మార్నింగ్ తీసుకెళ్తారు కాబట్టి బాటిల్స్ తీసుకెళ్ళే అవసరం ఉండదు. టిఫిన్ బాక్స్కు కట్ చిప్స్, కొంచెం స్పూన్స్ ఇవన్నీ వేసి ఇలాగ రెడీ చేసి పెట్టేశాను. కర్రీ కూడా కొంచెం ఉడికిపోయింది. ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం ఉడికిన తర్వాత ఇలాగ కలిపేసి ఇంకొంచెం సేపు మూత పెట్టి అలాగే పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత కొంచెం అయిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి పల్లీల పొడి వేస్తాను అన్నమాట. ఇది పచ్చడి కూడా మిక్సీకి పట్టేసిన తర్వాత అది కూడా ఒక డిష్లో తీసేసి గిన్నెలు అవన్నీ షింక్లో వేసేస్తాను. కౌంటర్ టాప్ ఒకటి తుడవాల్సి ఉంటుంది. ఇదంతా కొంచెం మారిన తర్వాత తుడిచేస్తాను. దగ్గరే ఉంది కాబట్టి నాకు స్కూల్కి వెళ్ళడానికి అదొక టెన్షన్ లేదు. టైం ఆల్రెడీ అవుతుందన్నమాట, తీసుకెళ్ళి ఇచ్చేసి రావాలి. పచ్చడి కూడా తీసేసాను. కొంచెం పచ్చడి కూడా మా పాపకి ఇష్టం అన్నమాట, అందుకనే ఒక చిన్న టిఫిన్ బాక్స్లో వాడికి పెరుగు, తనకేమో పచ్చడి అలాగా వేసి కట్టించేసా. దాని తర్వాత వాళ్ళకి లంచ్ కూడా ఇచ్చేసి వచ్చాను. ఇవాళకి ఇంతవరకే షూట్ చేశాను. ఈరోజు ట్యూస్డే, మళ్ళీ ఈవినింగ్ కూరగాయలు అవన్నీ తీసుకొని రావాలి. ఫ్రిడ్జ్ అదంతా కూడా క్లీన్ చేసేసాను. మధ్యాహ్నం అలాగా క్లీన్ చేయకుండా చాలా 15 రోజులు అట్లా అవుతుందన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. పొద్దున్నే పిల్లలైతే లేవలేదన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కూరగాయలు తీసుకొచ్చా అని చెప్పాను కదా, ఈ కరివేపాకు నైట్ ఇలాగా తుంచేసి కడిగేసి ఫ్రిడ్జ్లో కొంచెం ముందుది ఉండింది. నైట్ పచ్చిగా ఉండే అనేసి అలాగే పెడితే అది చెడిపోయినట్టు అయిపోతుంది, గాలికి పెట్టేశాను. మళ్ళీ పొద్దున్నే ఒక డబ్బాలో వేసి పెట్టేసా ఫ్రిడ్జ్లో. ఇక్కడ వచ్చేసి టీతో మొదలవుతుందన్నమాట. ఈరోజు అయితే ఊడవడము, క్లీనింగు, ముగ్గు పెట్టుకోవడం, బయట ముగ్గు చిన్నగా అలాగా పెట్టుకున్నా. ముగ్గు పిండి కూడా అయిపోయింది, ఈరోజు వస్తే తీసుకోవాలి. ఇదిగోండి టీ అయితే పెట్టేశాను అన్నమాట. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయా. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 6:30 అవుతుంది అన్నమాట. 6:30 or 7 అవుతుంది. ఇక్కడ టీ పెట్టేశాను. టీ పెట్టేసి మా అత్తమ్మకి ఇచ్చేసి నేను తాగేసిన తర్వాత మళ్ళీ నా వర్క్ స్టార్ట్ అవుతుంది. నిన్నైతే చెప్పాను కదా, నిన్న ఫ్రిడ్జ్ కొంచెం బాగా పాడైపోయిండే, అందుకనేసి బాగా క్లీన్ చేసేసాను. మొత్తం పైన లోపలన్నీ తుడిచేసి కూరగాయలు అవన్నీ రాత్రే సర్దేశాను అనమాట. మా అత్తమ్మ అన్నీ మా అత్తమ్మ అయితే పొద్దున్నే కూరగాయలు అవన్నీ కట్ చేయడానికి కూర్చుంటారన్నమాట. టీ ఇచ్చేసాను, కూరగాయలు కట్ చేస్తున్నారు మా అత్తమ్మ. పిల్లలైతే ఇప్పుడు లేపుతున్నా, డైలీ లేపాలి. ఇక్కడైతే టీ తాగేసిన తర్వాత
టిఫిన్కి వచ్చేసి ఒకరోజు ఇడ్లీకి వేసాను, ఒకరోజు దోశకి వేసాను, అటుకులు చేసా ఒకరోజు. ఈరోజు వచ్చి ఉప్మా చేస్తున్నా. ఉప్మా చేస్తుంటే కూడా ఉప్మానా అంటారు. డైలీ డైలీ ఏం చేయాలో టిఫిన్స్. ఇక్కడ వచ్చేసి ఆయిల్ కూడా అయిపోయింది క్యాన్లో, అందుకనే ఆయిల్ నింపేస్తున్నా. ఆయిల్ వేసేటప్పుడు కొంచెం సైడ్కి అలాగా కారింది, అందుకనే ఒక టిష్యూ తీసుకొని ఇలాగ తుడిచేస్తున్నా. అది గ్లాస్ కాబట్టి జారిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఉప్మా కూడా పోపు పెట్టేశాను. ఆనియన్స్ వేసే బాస్కెట్ దుమ్ము పట్టిందన్నమాట బాగా. ఇదైతే పైన ఆనియన్స్ ఉన్నాయనేసి ఇంకా తీసుకురాలేదు. ఇవన్నీ పొట్టు అంతా తీసేసి ఇలాగా అదంతా కడిగేసి మళ్ళీ పేపర్ వేసాను అన్నమాట. ఉప్మా అయ్యేంతవరకు అంటే ఇవన్నీ కడిగేసి కూడా ఆరబెట్టేశాను. మసాలా డబ్బా కూడా బాగా రోజులు అవుతుంది, అందుకని అది కూడా కడిగేశాను అన్నమాట. ఇలాగ అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే ఇల్లంతా చాలా క్లీన్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సామాన్లు పాడైపోయినప్పుడు దుమ్ము పట్టినప్పుడు అలాగ కడిగేస్తూ ఉంటే ఏ మూలకైనా ఏ సామాన్లు అయినా నీట్గా ఉంటాయన్నమాట. వీటికి పేపర్లు వేసి ఆనియన్స్ కూడా సర్దేశాను. కొంచెం ఎల్లిపాయలు నిన్ననే తీసుకొచ్చా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోవచ్చింది. ఈరోజు అన్నీ మా అత్తమ్మ కూర్చొని చేస్తారన్నమాట. అల్లం వెల్లుల్లి నేను తర్వాత మిక్సీకి పట్టేసుకుంటా. ఇది వచ్చేసి ఒక 10 kg గోధుమలు ఉన్నాయి. ఆల్రెడీ దీనికి 3 సార్లు జల్లెడ పట్టా. ఎందుకంటే ముందు కొన్ని ఉన్నాయి పట్టే గిన్నెకి వేసుకొని వచ్చేటప్పుడు పట్టేసి పెట్టేశాను. అప్పుడు పురుగు పట్టకుండా ఉంటుందని. ఒక్కసారి పురుగు పడితే మాత్రం అది పడుతూనే ఉంటుందండి. ఇక 3 సార్లు జల్లెడ పట్టాను. గిన్నెకి వేసుకొద్దామంటే పట్టించుకొని వద్దామంటే ఆ రోజు 2-3 days
మూసివేసింది ఉండే వెళ్ళి మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ 3 డేస్లో మళ్ళీ అవన్నీ మళ్ళీ జల్లెడ పట్టేసి పెట్టేశాను. ఈరోజు వెళ్ళి పట్టేసుకొని రావాలన్నమాట పిండి. ఒక్కసారి అయితే మాత్రం ఇవి అవుతూనే ఉంటాయి. ఇది మా పొలంలో పండుతాయి అన్నమాట. జొన్నలు గోధుమలు ఇలాగ పిండి పట్టించుకునే వాడతాం మేమైతే. ఇది ఒక పౌడర్ దొరుకుతుంది కలిపి పెట్టేదాన్ని. అవన్నీ కెమికల్స్ ఉంటున్నాయి అనేసి కలపలేదు. వేపాకు కలిపితే కూడా బాగుంటుందంట, చూడాలి. వేపాకు కలిపేసేయాలి అందులో. ఇక్కడ వచ్చేసి టీ పెట్టేసుకున్నా. ఇంకోసారి 10కి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. నేను కూడా టిఫిన్ చేసేసిన తర్వాత టీ పెట్టుకొని తాగాను. ఇక్కడ వచ్చి పాలకూర పప్పు వేశాను. పప్పులో పచ్చిమిర్చి కూడా అందులోనే కొంచెం పసుపు ఆయిల్ వేసి పచ్చిమిర్చి కూడా వేసి కుక్కర్ పెట్టేశాను. అది 3 విజిల్లు వచ్చి ఉడికిన తర్వాత పోపు పెట్టేస్తున్నా. ఎల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసి ఈరోజు కూడా ఇక్కడ పిల్లలకైతే లంచ్ బాక్స్ కట్టేసి ఇవన్నీ డిష్ అవుట్ చేసేసి సేమ్ రొటీన్ ఇవన్నీ టేబుల్ పైన సర్దేసి పిల్లలకి లంచ్ ఇచ్చి రావాలి. ఈరోజు మీషోలో ఒకటి బుక్ చేశాను. అది ప్లేట్ స్టాండ్. పెద్ద ర్యాక్ ఉంటే ర్యాక్లో పెట్టడానికి వస్తుంది గిన్నెలు అవన్నీ. పెద్ద ప్లేట్స్ అవన్నీ పెట్టాను కానీ చిన్న చిన్న ప్లేట్స్ పట్టట్లేదు అందులో. అందుకనే చిన్నది ఒక ర్యాక్ బుక్ చేశాను ప్లేట్లది. ఇక్కడ వచ్చేసి ఇది కూడా కడిగేసాను కదా, ఆరిపోయింది. ఇవన్నీ పోపువి కారం, ఉప్పు, పసుపు, మసాలా అవన్నీ కూడా ఇందులో నింపేస్తున్నా. జీలకర్ర, ఆవాలు అన్నీ. ర్యాక్ ఉండింది కానీ నాకు ఇక్కడ పైన ఆరో వచ్చింది, అందుకనే ర్యాక్ పెట్టడానికి రావట్లేదు. అందుకనే స్టాండ్లోనే పెట్టుకున్నా. ముందుది ఒక స్టాండ్ ఉండింది నా దగ్గర. ప్లేట్ అవి ప్యాన్స్ అలాగా పెట్టేదాన్ని వేరే రూమ్లో రెంట్కున్నప్పుడు. ఇక్కడికి వచ్చేసి ఒక్కొక్క ఇంట్లో ఒకలాగుంటాయి కదా, అందుకోసము ఎక్కడ ఎలాగుంటే అలాగే సర్దుకోవాలి. చిన్న ప్లేట్కి ఒకటి ఆర్డర్ చేసా, ఇవాళే వచ్చింది. 127 రూపీస్ ఏమో ఉండింది. బాగుందిలేండి ప్లేట్స్ పెట్టడానికి. ఇవన్నీ కూడా నేను మీషోలోనే బుక్ చేసా, అన్ని స్టాండ్లు. ఇదిగోండి పోపు కూడా సర్దేశాను, పోపు డబ్బా కూడా. గిన్నెలు అవన్నీ ఉన్నాయి, కొంచెం కడిగేసేయాలి. మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది నా వర్క్ అనేది. ఒక్కొక్క రోజు 11, గ్యాప్ల మధ్యలో ఒక్కొక్క రోజు 12 అలాగవుతుంది అన్నమాట నా వర్క్. ఇదే అండి ఆ స్టాండ్ అయితే. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియోలు నచ్చితే లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.